అత్తయ్య అమ్మా మిమ్మల్ని మాట్లాడగనా? అడుగమ్మా, నీకు కావాల్సిన మాట్లాడు. ఆ మూలంది పాత పెట్టి దాన్ని ఎందుకు మీ అబ్బాయి గారు అంత భద్రంగా దాచారు? అదే అమ్మా, దాంట్లో ఆడి పంచి ప్రాణాలు ఉన్నాయంట. అది ఎవరన్నా ముట్టుకుంటే మండి పడతాడు. నువ్వు దాని జోలికి పోవాకమ్మా. తినమ్మా. నిజంగా మీరు చెప్పినట్టు చేశారు. దాని రోగం చప్పగా కుదిర్చారు. కానీ ఆ జైలు ఆనవాళ్ళు పట్టినప్పుడు మా గుండె దబేలు జారిపోయిందండి. ఆ మూడు ముళ్ళు పడ్డాక ఎవరు మాత్రం ఏం చేస్తారు? పైగా మూల విరాట్లాగా మహానుభావులు ఎంత నాటకం ఆడారు. ఆ కోపం, ఆ కేకలు ఆయన అలా దాటిపోయారు. తోక చుక్కలాగా మనల్ని దాడి చేశారు. అయ్యో అయ్యో. ఇందులో నాదే ఉంది. మీది ఎంతో మంచి మనసు గనక అలా అంటున్నారు. అంతా భగవంతుడయ్యా అనుకున్నట్టుగా జరిగిపోయింది. అదే ఆ 2 లక్షలు మాకు ఇస్తే సెలవు తీసుకుంటాం. అంతేనండి. 2 లక్షలా? అదేనండి మా బావగారు లాంఛనాల కింద ఇచ్చిన సొమ్ము. అదే చెప్పలేదట్టే. భూషణం గారి దగ్గర సొమ్ము అంటే భోషాణంలో సొమ్మున్నట్టే. అవునవును, ఆయనే సాటి. ఇదిగో 2 లక్షలు. చాలా సంతోషం అండి. మా అక్కయ్య గారు ఇంట్లో తెలియజేవతో దాపరించిందండి. కనకయ్య గారు పాపం వారిని చెప్పనివ్వండి. బాగా చెప్పారు. నా గుండెల్లో అగ్నిపర్వతాలు బదులవుతున్నాయంటే నమ్మండి. చూడండి, నాకిద్దరు ఆడపిల్లలు. వాళ్ళని కాదని ఎవరో పరాయి పిల్ల మా ఆస్తులు లక్షలు పట్టుకుపోతాడు చూస్తూ ఊరుకోమంటారా? ఎవరా పరాయి పిల్ల? అడుగని మా బావగారు కూతురండి. వచ్చి పొగరమవుతు పైగా పెద్ద డబ్బులని. అది చిన్నానంటూ మా వారిని బుట్టలో వేసుకుంది. ఇప్పుడు దాని పెళ్లికి లక్షలు ఖర్చు పెడతానంటారు మా వారు. అలా ఖర్చు పెట్టేస్తే నేను ఏమైపోవాలి చెప్పండి? దానికి నన్ను ఏం చేయమంటారు? దానికి ఏ దిక్కుమాల పెళ్ళైనా జరిగిపోవాలి. మా ఇంట్లోంచి విరగడైపోవాలండి. అంతేకాదు, దమ్మిడి కట్నం కానుకలు ఎక్కడా పెళ్లి జరిగిపోవాలి. రామరామ, శ్రీనివాసరావు గారు నాకు దగ్గర స్నేహితుడు. ఆయనకు నేను ద్రోహం చేయలేదు. వెళ్ళి చాలా బాగుంది కదా. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలన్నీ ఈ టేపులో క్షేమంగా ఉన్నాయి. ఇదంతా శ్రీనివాసరావు గారింటే ఏమవుతుంది? మీ పన్నాగం మొత్తం బయటపడుతుంది. విరూపాక్షమ్మ గారికి ఆ ఇంట్లో స్థానం ఉండదు. ఈ కనకకి అసలు బ్రతికే ఉండదు. అంతేనా? అయ్య బాబు, అంత మాట అనకండి. మీరే రక్షించాలి. ఇవి చేతులతోనూ కాళ్ళతోనూ బేరమాట నాకు ఇష్టం లేదు. మీరు క్షేమంగా ఉండాలి అంటే ఆ 2 లక్షలు మర్చిపోవాలి. అమ్మో, 2 లక్షలు మర్చిపోవడమే? ఇది మరీ అన్యాయం అండి. అమ్మో. అయితే సరే, మీరు వెళ్ళేసరికి ఈ టేపు శ్రీనివాసరావు గారి చేతిలో ఉంటుంది. మీకోసం సిద్ధంగా ఎదురు చూస్తుంటాడు. అక్కయ్య, కోడి పంప మీద తెచ్చుకుంటానా? వదిలేసి వెళ్ళిపోదాం. పర్లా వదిలేది అంతే. జరిగిందంతా పీడకలనే అనుకో. పీడకాలన్న శాతం గల చచ్చిన 2 లక్షల రూపాయలు. అమ్మో అమ్మో. ఇక మీరు వెళ్ళి రండి. మళ్ళీ రావడమా? ఇక చచ్చిన రావు. మీరు అనక్కర్లేదు. అప్పుడప్పుడు నేనే పలకరిస్తుంటాను.